చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు. ఒక్కడొక్కడు ఎక్కడి నీతులు చెప్తున్నారు. అబ్బా 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 అబ్బా. హరిశ్చంద్రులకు అన్నలైనరు, రాముల వారికి అన్నలైనరు ఒకడొక్కడు. మీ భాగవతాలు, మీ సక్కదనాలు, మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమని తగలబెట్టించారు డక్కన్ క్రానికల్ ఆఫీస్ని? నిన్న నీతి సూత్రాలు వల్లించటానే కదా డక్కన్ క్రానికల్ ఆఫీస్ని తగలబెట్టించింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి? ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు. 2 నిమిషాల్లోనే తెలిసింది నీకు. ఇక్కడ పూర్తి కాకముందే, మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము. ఎట్లా తెలిసింది? నీది కాబట్టి, జరుగుతున్నదంతా నీది కాబట్టి, నీ నీడలో నడుస్తుంది కాబట్టి, నీ డైరెక్షన్లో, నీ కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో. మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు, మరి మా వాళ్ళ మీద తెలవలేదు. ఎక్కడి నీతులు? ఇవ్వది క్రానికల్, దక్కన్ క్రానికల్ మీద నీ కండవ కప్పుకొని చేసిన దాడి. లెస్స నీతులు ఎందుకు? ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ అట పాపం, వారు నీతులు చెప్తారు. ఇక బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళైతే ఇంకా హంతకుడే మళ్ళీ సావుకాడికి వచ్చి ఏడ్చినట్టుంటే వాళ్ళ ముచ్చట. ఏదో నీకు మాట్లాడలేదు అన్నారు పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని, బండి సంజయ్కి మాట్లాడరాలేదు అన్నాడు. నిజమే, నీ మాట అర్థం కాక తత్తరపిత్తర నుండి వాళ్ళు అన్నాడేమో. దాడి చేసి దాన్ని క్లోజ్ చేయించింది అంక. ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మునగాని వీళ్ళంతా నోబెల్ శాంతి బహుమతులు పొందిన మునగాని వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి. ఒక్కడొక్కడు యాడికి పోయి మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి, రికార్డ్ అయ్యి ఉంటాయి ప్రతిదీ కూడా, ఏ ఒక్కటి పోదు.